మనమున్న లొకేషన్ నుంచి ఇప్పుడు శాంక్చురీ విల్లాస్ అనే ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి 8.9 బట్ 9 కిలోమీటర్స్ ఉన్నాం. 18 minutes. ఏది ఇప్పుడు రోడ్ చక్కగా లేనందుకు. రోడ్ మంచిగా అయితే ఒక 4 to 6 minutes తగ్గుతుంది. డిస్టెన్స్ అట్లనే ఉంటుంది కానీ రోడ్డు అది ప్రపోజ్డ్ 100 feet రోడ్ అనమాట. అప్పుడు తగ్గొచ్చు. ఎక్కడున్నామంటే ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే మైనంపల్లి హనుమంతరావు గారు. మీరు ఇట్లనే చిరునవ్వులు చిందిస్తూ నెక్స్ట్ టైం గెలవాలని కోరుకుంటున్నా. ఇది మన నిజామాబాద్ అండ్ నాగ్పూర్ హైవే. ఈ వెహికల్స్ అన్ని టువర్డ్స్ నిజామాబాద్ నాగ్పూర్ వెళ్తున్నాయి మీరు గమనిస్తే. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్ కొడతాం. అక్కడికి పోలీస్ ఆయన ఉన్నాడు, పర్మిషన్ తీసుకున్నా ఇప్పుడే. ఆడ మళ్ళీ కార్ ఆపుకోనికి లేదు, డైరెక్ట్ లెఫ్ట్ కొట్టేస్తాం అనమాట. సో నిజామాబాద్ నాగ్పూర్ హైవే మీద ఉన్నాం మనం. హైదరాబాద్ టు నిజామాబాద్, హైదరాబాద్ టు నాగ్పూర్ హైవే మీరు గమనించవచ్చు. ఇప్పుడు యాక్టివా ఇదంతా వెళ్తుంది కదా, అది టువర్డ్స్ గుండ్లపోచంపల్లి రోడ్లో మనం ఎంటర్ అవుతాం. ఓకే, ఈ నుంచి అవుటర్ రింగ్ రోడ్ 4 to 5 kilometers రేడియస్లో వచ్చేస్తుంది. మన కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అంటున్నా, ఐ థింక్ బట్ మేడ్చల్ ఎగ్జిట్ అనొచ్చు. బ్యాక్ సైడ్ వెళ్తే కనుక సికింద్రాబాద్ స్టేషన్, ప్యారడైజ్, బోయన్పల్లి ఇవన్నీ వస్తాయి. జస్ట్ మనము నాగ్పూర్ హైవే మీద నుంచి కొంచెం లోపలికి వచ్చినాం, సమ్వేర్ అరౌండ్ 5 kilometers దాకా. ఇది అయోధ్య జంక్షన్ అంటారు. లెఫ్ట్ కొడితే గండిమైసమ్మ ఎక్స్ రోడ్, రైట్ కొడితే మేడ్చల్ చెక్ పోస్ట్. సో మనం వెళ్ళే ఇప్పుడు విల్లా కమ్యూనిటీ స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళినా 3 kilometers, లెఫ్ట్కి వెళ్ళినా అరౌండ్ 3.2 kilometers వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ కొట్టాలి, లేదంటే లెఫ్ట్ కొట్టి రైట్ కొట్టాలి మనం వెళ్ళే విల్లా కమ్యూనిటీ. ఇక్కడ చూసుకోవచ్చు బాగా బిజీ రోడ్. ఇవన్నీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 100 feet రోడ్స్ అనమాట. మేబీ డౌన్ ద లైన్ 5 to 10 yearsలో కావచ్చు. రైట్ కొడితే మనకు మేడ్చల్ చెక్ పోస్ట్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా మనకు 5 and 6 దగ్గర అనమాట మనం వెళ్ళే విల్లా కమ్యూనిటీకి. ఇది అయోధ్య జంక్షన్ చూసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఉన్న ప్లేస్ నుంచి గచ్చిబౌలి వచ్చేసి 28 kilometers, 1 hour డ్రైవ్. వేరేజ్ ఎగ్జిట్ నెంబర్ 5 వచ్చేసి మనకు 6.6 kilometers అవుతుంది. ఎగ్జిట్ నెంబర్ 5. ఎగ్జిట్ నెంబర్ 6 వచ్చేసి 6.9 kilometers. అంటే ఎగ్జిట్ 5 ఎగ్జిట్ 6కి మధ్యలో ఉన్నాం మనం. ఇది బసేరిగూడ విలేజ్, జ్ఞానంపూర్, గుండ్లపోచంపల్లి, ఆఫ్ కోంపల్లి. అండ్ ఇక్కడ చూస్తే కనుక గండిమైసమ్మ వచ్చేసి 5 kilometers ఇక్కడ నుంచే చూస్తే. వెరస్ కోంపల్లి వచ్చేసి 11 kilometers. ఇవి ప్రైమ్ లొకేషన్స్. ఇంకా లాస్ట్లీ చెప్పాలంటే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ నుంచి 1 hour 9 minutes, అంతమంది 78 kilometers. ఓఆర్ఆర్ ఎక్కడే టైం కనిపిస్తుంది. ట్రాలీ మీకు టువర్డ్స్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ కొడితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5, రైట్ కొడితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6. అండ్ ఇటు వెళ్తే కనుక మనకు గండిమైసమ్మ 5.5 kilometers వస్తుంది. 40 feet రోడ్ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్. ఇది జ్ఞానపురం, బసేరిగూడ, గుండ్లపోచంపల్లిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇగ్నిస్ కూడా వస్తుంది. ఇది ఎంట్రన్స్ 40 feet రోడ్. ఈ విల్లా కమ్యూనిటీ గురించి డిస్క్రిప్షన్ చెప్తా. ఇవి సరసం ఆడుతున్నాయి ఇక్కడ రెండు. చలికాలం. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లబ్ హౌస్, రైట్ సైడ్ పార్క్. అది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అనమాట. వాటర్ ట్యాంక్ ఉంది. ఇది వేరే ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే, స్కూల్ పిల్లలు ఆడుతున్నారు, మీకు అనిపిస్తున్నది. సోలార్ ఫెన్సింగ్ అయితే అయిపోయింది. మొత్తం 2 acresలో 30 villas ప్రాజెక్ట్. ఇది రెడ్ బ్రిక్. మొత్తం 40 feet రోడ్స్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్నాయి. లోపల ఇంటర్నల్గా 30 feet రోడ్స్ ఉన్నాయి. చర్చ్, గోడౌన్స్. సో అది ఎంట్రన్స్. మనం అట్లకి వెళ్ళొచ్చినాం. ఇది విల్లా కమ్యూనిటీ. అది వచ్చేసి ఒక కన్వెన్షన్ హాల్ అటువైపు. ఎంట్రన్స్ ఎదురుగున్నది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది ల్యాండ్ అనమాట. ఒక 100 acres ఉంది. ఆ బ్లూ షెడ్స్ ఏవైతే ఉన్నాయో మెగా వాళ్ళది అనమాట ల్యాండ్. ఆపరేషన్స్ నడుస్తున్నాయి. పైపింగ్ యూనిట్ ఉంది, చుట్టూ రెసిడెన్షియల్ యూనిట్. ఇదేదో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది దీని వెనకాల, కమ్యూనిటీ వెనకాల. ఇది పార్క్ స్పేస్ అనుకుంటా మోస్ట్లీ. అది హెచ్ఎండిఏ లేఅవుట్. బిల్కుల్ దీని పక్కల అటుపక్క స్కూలు. ఆ స్కూల్కి అవతల వైపు గ్రేవ్ యార్డ్ అయితే ఉంది, క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్. అది అన్ఆపరేటివ్ ఉంది. ఇది 30 villas గేటెడ్ కమ్యూనిటీ చూసుకోవచ్చు. ఇక్కడ సెక్యూర్డ్గా ఉంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్, అందరికి సలాం వాలేకుమ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
నార్త్ హైదరాబాద్ నడుమ డీల్స్ పోజ్ చేయక చాలా రోజులు అయ్యండి అని రావడం జరిగింది. ఇది ఒక 2 acres ప్రాజెక్ట్, 30 villas, 167 square yards నుంచి 255 square yards దాకా ప్లాట్ సైజెస్ అన్నమాట. స్టార్టింగ్ 2700 SFT నుంచి 3600 SFT దాకా బిల్టప్ ఏరియాస్. 30 villasలో ఆల్రెడీ కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. మరి ఈ యొక్క చిన్న విల్లా కమ్యూనిటీ ఒక గొప్పదనం ఏంటంటే మీకు కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కోంపల్లిలో అయితే విల్లాస్ చేదు ఆటిపోయినాయి. అపార్ట్మెంట్స్ కూడా అరౌండ్ 2.5 CR దాకా అయిపోయినాయి కోంపల్లిలో. సేమ్ టైం గుండ్లపోచంపల్లిలో కూడా మనకు డీసెంట్ కమ్యూనిటీలో 1.2 to 1.5 అయినాయి అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్లో. అయితే ఇంకొందరు ఉన్నారు వీళ్ళు కొంచెం దూరమైన చిన్న గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ చూసేటోళ్ళు 2 CR అరౌండ్, అంటే 1.75 నుంచి 2.3 CR రేంజ్లో మన యొక్క నార్త్ హైదరాబాద్ విల్లా చూసేటోళ్ళకి పెట్టిన రాదా ఇది ఒక మంచి డీల్ అని చెప్పడానికి వచ్చింది. దీనికి SBI ఫైనాన్స్ చేస్తుంది. సో కొందరు నిన్నమన్న ఒకరిద్దరు ఫోన్ చేసినప్పుడు ఏమడిగానంటే SBI వాళ్ళు లోన్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. సో ఈ ప్రాజెక్ట్కి SBI లోన్స్ చేస్తుంది, ICICI బ్యాంకు కూడా లోన్స్ చేస్తుంది. సో ఏమంటారు చిన్న సైజు విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ మీకు తెలుసు రియల్ ఎస్టేట్ మార్కెట్ గొప్పగా అనుకున్నంత గొప్పగా అయితే లేదు కాబట్టి మనం ఇటువంటి టైంలో కన్స్ట్రక్షన్లు ఉన్నవి ఆ రెడీ టు ఆక్యుపైల కన్స్ట్రక్షన్స్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో మనం మంచి డీల్ గ్రాప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ యొక్క 2 acres 30 villas కమ్యూనిటీలో చిన్న సైజు నుంచి పెద్ద సైజులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. మరి ఇంతకంటే తక్కువలు ఏమైనా ఉన్నాయంటే తక్కువలు లేవు అసలు. వితిన్ ఓవర్ 1.5కి ఇండిపెండెంట్ హౌస్లో అమ్ముతుంది. సో ఇదే ఇంకొక 10-15 lakhs 20 lakhs ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా వస్తుంది. సెంట్ క్లారెట్ స్కూల్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి హితం, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఉంది. మేఘా ఇంజనీరింగ్ ఉంది. ఇంతకుముందే మీకు చూపించినట్టు 2 ORR ఎగ్జిట్స్కి మధ్యలో ఉంది. అటు కోంపల్లి దగ్గర, ఇటు గండి మైసమ్మ దగ్గర. గచ్చిబౌలి అంటే 1 hour అవుతుంది. మరి IT వాళ్ళు ప్రిఫర్ చేస్తారు చేయరు ఎవరెవరు వ్యక్తిగతం. అయితే నాన్ IT వాళ్ళకి సికింద్రాబాద్ సరౌండింగ్స్, కోంపల్లి సరౌండింగ్స్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హాస్పిటాలిటీ, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ జాబ్స్ చేసే వాళ్ళకి ఇది మాత్రం కనుక కొంచెం ఫీజిబులే ఉంది. డీల్స్ కూడా కొంచెం లిబరల్గానే ఉన్నారు వీళ్ళు. కొంచెం వీళ్ళకి ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే శంకర్పల్లిలో ఒక లేఅవుట్ వేసిండ్రు, పటాన్ చెరువులో సివిల్ వర్క్స్ చేసిండ్రు. నథింగ్ బట్ ఒక విల్లా కమ్యూనిటీ 450 విల్లా కమ్యూనిటీకి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేసిండ్రు. నెక్స్ట్ కూడా వీళ్ళు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మాత్రం ఈ విల్లా కమ్యూనిటీ గుండ్లపోచంపల్లిలో సెమీ-గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉంది. అందులో సేల్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ ఏవైతే గుండ్లపోచంపల్లిలో ఉన్నాయో అవైతే రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఇదేమో December 2025. అది మాకు ఈ ఇయర్ అండ్ పొజిషన్. సో వీటిలో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవ్వండి. ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ప్రాపర్టీస్ ఎటువంటి సేల్కున్నా ఇలా ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కుంటే నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది కింద డిస్క్రిప్షన్లో. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడుతున్నాను. అందులో ఇది సరే పోస్ట్ చేస్తాను. అందులో మీకు ఆల్రెడీ ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి, సేల్కి చెక్ చేసుకోవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై ఉన్నాయి, అబౌట్ టు స్టార్ట్ ఉన్నాయి. ఓన్లీ HMD అప్రూవ్డ్ అయిపోయి గ్రామ పంచాయతీ కూడా అడపదడప LRS ఫుల్ పెయిడ్ ఉన్నాయి చేస్తుంటాం. సో మీకు కావాల్సిన బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. వన్స్ అగైన్ బసేరి కూడా విలేజ్ నుంచి ఆఫ్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సాకెట్లో కూడా 2 villas ఉన్నాయి. అందులో కూడా కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. ఈ యొక్క డీల్స్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బై. జై హింద్.